పీకేశారండి. దిక్కు లేదు, పిల్లలు పెట్టుకుని కూలి నాలు చేసుకుని బతుకుతున్నాను. పిల్లలు పెట్టుకుని మీరు తప్ప ఇంకెవరు నాకు న్యాయం చేసే వాళ్ళు ఎవరు లేరు. నేను పిల్లలు కూడా చదువుకునే పిల్లలు, మాకు వెనకాల మగ పిల్లలు అనేది ఎవరు లేరు. మగ దిక్కు లేదు, పిల్లలు పెట్టుకుని కూలి నాలు చేసుకుని బతుకుతున్నాను. పిల్లలు పెట్టుకొని మెడికల్ షాప్లో చేసి దాన్ని ఇంకా అలాగే అది చేసుకుని పిల్లలు అయితే చేసుకుంటున్నాను సార్. ఇంకా నమస్కారం అండి. సింగంపల్లి అప్పలనాయుడు అని ఆయన మా మామగారండి. ఆయన వాళ్ళ అబ్బాయి నాగేశ్వరరావుకి పెళ్లి చేసి పంపించారు. మా మరిది గారు బిఎస్ఎఫ్ అండి. ఆయన మా అత్తగారు మా మామగారు ఆస్తండి ఇది. ఇందులో మేము మా మరిదిగా మా మామగారు చనిపోయారు. మా ఆయన గారు కూడా చనిపోయారండి. ఆయన చనిపోయి 8 సంవత్సరాలు అవుతుందండి. అప్పటి నుంచి పిల్లలు కూలి నాలు చేసుకుని పిల్లలు పెంచుకుంటున్నానండి. నాకు ఇద్దరు ఆడపిల్లలండి. ఒక పిల్లని హాస్టల్లో పెట్టాను. ఈ పిల్ల నా దగ్గర ఉండి చదివించుకుంటున్నానండి. ఈ 2 వాటాలు కింద మేము చిన్న గుడిసెలా ఉండేదండి. కమ్మలి ఇల్లులా ఉండేది. అది కారేస్తూ ఉంటే పెద్దలు వచ్చి కొద్దిగా రేకు వేసుకోమని చెప్పారు. ఈ పరంగా ఈ రేకు ఒకటి వేసుకొని పిల్లలు పెట్టుకొని నేను ఉన్నానండి. ఆయన వచ్చినప్పుడల్లా గొడవ పెట్టి ఇది నాది, నీకు సంబంధం లేదు, నువ్వు ఎవరు అని చెప్పేసి నన్ను ఇబ్బందులు పెట్టి చాలా ఇచ్చేసారండి. అలాగని చెప్పి ఆ సైడ్ వదిలేసానండి. సైడ్ నేను పెట్టుకున్నా. ఆ లోపల తీసుకొచ్చి మా అత్తగారు మా మరిది గారు వచ్చి ఇలా పొడిచేసారండి. ఇంట్లో ఉండడానికి కూడా చాలా భయంగా ఉంది. 2 ఆడపిల్లలతో నాకు ఏది న్యాయం జరగలేదు. మా మరిదికి ఎవరో సపోర్ట్ ఉన్నారండి. మా మరిది గారికి వైఎస్ఎఫ్ వాళ్ళు నాయకులు ఎవరు ఉన్నారని చెప్పారు. వాళ్ళకి సాయం చేస్తున్నారు కదా తప్ప నాకు ఎవరూ చేయలేదండి. నా 2 ఆడపిల్లలతో నేను ఎలా బతకాలో నాకు అర్థం కాలేదు సార్. నాకు ఏదైనా న్యాయం చేయండి. మీరు తప్ప ఇంకెవరు నాకు న్యాయం చేసే వాళ్ళు ఎవరు లేరు. ఎలా అయినా నాకు న్యాయం చేయండి సార్. ఇంక నాకు ఈ పిల్లలతో ఎలా బతకాలో కూడా తెలియట్లేదు. నాకు ఉండడానికి కూడా ఏమీ లేకుండా చేసేసారు. వచ్చినప్పుడల్లా నన్ను ఇబ్బందులు పెడుతున్నారు నా పిల్లల్ని నన్ను. ఇంకెలా సార్? ఇవి కరెంటు వైర్ ఏమో మొన్న వచ్చి కరెంటు వైర్ మొత్తం మీటర్ పీకేశారండి. అది పీకేసి కూడా ఇంక మేము ఉండడానికి కూడా ఏ ఆధారవు లేకుండా చేస్తారు. 2 ఆడపిల్లలతో నేను ఎలా బతకాలో కూడా తెలియట్లేదు. నాకు వెనకాల ఎవరూ లేరు, నేను నా పిల్లలు. ఇంకంతకు మించి ఏం చేయాలి సార్? నాకు ఏ ధైర్యం లేదు. ఆ అబ్బాయికి ఎవరో సపోర్ట్ ఇచ్చి వైసీపీ నాయకులు ఎవరో ఉన్నారు ఆయన సపోర్ట్గా, అందుకే ఇవన్నీ ఇలా చేస్తున్నాడు. వచ్చినప్పుడల్లా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. కరెంట్ బిల్లు కట్టాను, అన్ని నెలకి కడుతున్నాను సార్. కాకపోతే వాళ్ళు వచ్చే దౌర్జన్యంగా ఈ పనులన్నీ చేస్తున్నారు. నాకు ఏ న్యాయం జరగట్లేదు. నాకేమీ చెప్పలేదు సార్. ఏమీ చెప్పకుండానే వచ్చి కట్ చేస్తారు సార్. ఇప్పుడుకి వచ్చి 3-4 రోజులు అవుతుంది అది కట్ చేసి. ఇప్పుడు మా మామయ్య పేరున ఉండేదండి, ఆ పక్కన ఉంది ఆయనకి. నేను సపరేట్గా ఒకటి పెట్టుకున్నాను. నా పేరున ఒకటి ఉంది సార్. కట్ చేశారు సార్. ఇప్పుడు మాకు ఉండడానికి కూడా కరెంట్ ఏమీ లేదు సార్. చెప్పలేదు సార్. నేను బయటకు వెళ్ళిన తర్వాత కట్ చేశారండి. పిల్లలతో నాకేదో పని ఉంటుంది. వాళ్ళు అడిగితే వచ్చేస్తాం అంటున్నారు, రావట్లేదు. ఎందుకు రావట్లేదో నాకు తెలియట్లేదండి. అడిగితే నాకు అయితే మా మరిది గారికి సపోర్ట్గా వైసీపీ నాయకులు వాళ్ళు ఎవరు అండుంది కాబట్టి ఈ రోజు నన్ను ఇలాగ ఇబ్బందులు పెడుతున్నారండి. ఈ ఆడపిల్లలతో నేను ఎటు వెళ్ళిపోవాలండి నాకు అర్థం అవ్వట్లేదు. ఉండడానికి ఇల్లు లేదు, ఏమీ లేదు. ఏదో కట్టుకొని ఇంట్లో ఉంటున్నాను. దేనికి కూడా వీళ్ళు ఇలా చేస్తే ఎలా బతకాలి? ఇది 15వ తేదీన జరిగింది సార్. ఆ వైర్ మొన్న 23న కట్ చేశారండి. ఇదిగండి అయ్యనబాబు గారు, పెదబాబు విజయబాబు గారు మాట్లాడతారట. ఒకసారి లైన్ లో ఉన్నారు, ఒకసారి మాట్లాడండి. నమస్కారం అండి. ఇప్పుడు ఆ ఇంటి దగ్గరే ఉన్నాను. ఇప్పుడు మరీ చీకట్టుగా అయిపోయిందండి మొత్తం. వీళ్ళు ఒంటరిగా ఆడవాళ్ళు ఉన్నారు, అరాచకంలాగా అయిపోతుంది. దానికి మనం సపోర్ట్ చేయకూడదు. అది మీరు గేయితో మాట్లాడిపోతే నేను అక్కడికి వచ్చి ధర్నా కూర్చుంటాను. ఎందుకంటే ఇంట్లో ఒంటరి ఆడవాళ్ళు అలా ఇంటర్మీడియట్ చదువుకుంటున్నారు, అమ్మాయి కూడా ఒంటరిగా ఉంది, ఆడ వచ్చి సుత్తుతో కొట్టడమే దారుణం. దాంతో పాటు చీకట్టుగా పెట్టేసి ఈ రోజు లైన్ కట్ చేస్తే ఆడవాళ్ళకి ఏమవుతాయి? ఏమైనా అవుతాయి?
కంప్లైంట్ వేస్తే కూడా ఆలోచించాలండి. లేకపోతే నేను ఇంకా మేము పొలిటికల్ గా మేము దిగవలసి వస్తుంది. ఎందుకంటే వాడు వచ్చి సొత్తుతో కొడుతున్నప్పుడు క్లియర్ గా చెప్పాడట నా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. మనం కొంచెం ఏంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా, ప్రెజర్ ఉన్నా కానీ ఇంట్లో ఒంటరిగా ఆడవాళ్ళు ఉన్నారనేది గుర్తుపెట్టుకోవాలండి. ఆడవాళ్ళకి లక్షణం లేనప్పుడు ఇంకెందుకని మనం ఇమీడియట్ గా ఇది 80% రెక్టిఫై చేసి మీరు మీ జాబ్ గా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని దయచేసి ఐఎమ్ రిక్వెస్ట్. ఎందుకంటే ఈ పరిస్థితి చూస్తే నాకే బాధ అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. మీరు కూడా కొంచెం ఆలోచించండి దయచేసి. ఇమీడియట్ గా వచ్చి కరెంట్ ఇవ్వండి, లేకపోతే మేము అక్కడికి వచ్చి ధర్నా చేయవలసి వస్తుంది. ఏమంటే రాజకీయ సపోర్ట్ ఉంది, నేను ఏదైనా చేసుకుంటానని చెప్పేసి ఆయన అలా నన్ను వచ్చినప్పుడు అలా ఇబ్బంది పెడుతున్నారండి. నన్ను అసలు ఉండవట్లేదు, నీకు సంబంధం లేదు, వెళ్ళిపోవడం. ఏమవుదమ్మా, నేను ఇప్పటి నుంచి నేను అండగా ఉంటాను. నేను చూసుకుంటానని చెప్తాను, నేను చూసుకుంటాను. నేను నాకు తెలియదు, అర్థమైంది కదా, ఇప్పుడు దాకా నా దృష్టిలో రాలేదు. నేను ఈ వీడియో చూస్తే ఎంత అరాచకం, లేకపోతే వాడికి రాజకీయ దన్ను ఉంది, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే నా వెనకాల ఉన్నాడని చెప్పేసి ఈ రోజు ఎవరు నీకు దిక్కులేదనే ఉద్దేశంతోనే కదా చేసాడు. ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారు, ఇది ఉన్నది, నేను ఈ పని చేసుకుంటూ బతుకుతున్నాను జాలి కూడా లేకుండా ఎట్టి పరిస్థితుల్లో నేను ఉంటాను. నాకు కంపల్సరీగా మీకు అండగా ఉంటాను. మరి ఏం ప్రాబ్లం లేదు, ఏ స్థలం ఉంది, ఏదైనా కొవ్వెక్కి రోజు వచ్చి నువ్వు ఉండగా అలా చేయడం తప్పు. అది కూడా అంత దారుణంగా ఉంది. ఆడపిల్లలు లేదు లేదు, నాకు ఇలా తెలిసినట్టే వచ్చానా లేదా, నాకు వీడియో నాకు మన వాళ్ళు పంపించినట్టే చూశాను. నేను అడిగాను ఫ్యామిలీ పరిస్థితి ఏంటని. ఇలా ఆడపిల్లలు అండి ఒంటరిగా ఉంటున్నారు, ఇలా సుత్తి పట్టుకుని వచ్చి నాకు ఎమ్మెల్యే అండ ఉంది, వైఎస్ఆర్సీపీ అండ ఉందని చెప్పేసి ఇలా పగలు కొడుతున్నారని చెప్తే ఒకసారి వెళ్దాం పదా అన్న. నేను కావాలంటే నాయకులు పంపించవచ్చు, కానీ నేనే వస్తాను స్వయంగా, నేను హామీ ఇస్తానని చెప్పాను. ఏం పట్టించుకోవద్దమ్మా, కానీ ఒకటైతే గుర్తుపెట్టుకో, నువ్వేం ఒంటరిగా ఏం లేవు, అందరూ అండగా ఉంటాము. ఒకటేంటంటే ఇలా రాజకీయాలు ఆడపిల్లల మీద చేయడం, ఇలా చేయడం. మళ్ళీ ఇప్పుడు ఏమంటాడు, ఎమ్మెల్యే నాకు అండగా ఉన్నాడు. ఎవడ నువ్వు ఆడపిల్లలు హింసించడానికి ఎమ్మెల్యేలు ఉంటారు, లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉంటారు. కాబట్టి అవన్నీ పట్టించుకోవద్దు. కాబట్టి నీకు ప్రాణహాని ఏముండదు, నేను అండగా ఉంటాను. ఆడొచ్చి అంత ధైర్యంగా చేస్తున్నాడంటే ఎవడో అండ పెట్టుకొని చేస్తున్నాడు, అది ఎమ్మెల్యే అండని అర్థమైంది నాకు. లేకపోతే అంత సుత్తి పట్టుకొని నువ్వు ఏమనుకుంటావు, అది తీసుకొచ్చి నీ మీద కొట్టినా కూడా ఎవరు అడిగేవారు. ఏమన్నా అధైర్యపడద్దు, ఇలాంటి అరాచకాలు చేసి ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళ మీద పడిన వైఎస్ఆర్సీపీ సపోర్ట్ ఉంది, అది ఉందంటే మాత్రం తాడు తీసేస్తాం ఒక్కొక్కడికి. నేను ఎట్టి పరిస్థితుల్లో నీకు ఏమన్నా కూడా మా ఇంటికి వచ్చి లీడర్స్ కూడా మీతో టచ్లో ఉంటారు, ఓకేనా? సరేనా? ఇది ప్రెస్ మొత్తం వెళ్తుంది కూడా, నీకు న్యాయం జరుగుతుంది, ఏం బెదిరింపలేదు. ఇంకో 40 రోజుల టైం ఉంది ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కూడా, అయిపోద్ది. తర్వాత అయ్యన్పాతి గారు ఎమ్మెల్యే అవుతారు, నేను చూసుకుంటాను మిగతాది, ఓకేనా? జాగ్రత్త, ఆల్ ద బెస్ట్.